హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. సో ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గ్రూప్ అడ్మిన్ సెట్టింగ్స్ అనేవి వచ్చాయి. సో మీరు కనుక వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. సో ఇదివరకు కనుక మనం గ్రూప్ అడ్మిన్గా ఉంటే మనం కాంటాక్ట్స్ని గ్రూప్లోకి యాడ్ చేయగలం, లేదంటే రిమూవ్ చేయగలం. సో ఇవే ఫ్రెండ్స్ గ్రూప్ అడ్మిన్కి ఉండే ఫీచర్స్. సో ఇప్పుడు వాట్సాప్ మనకి కొత్త ఫీచర్స్ అనేవి తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనం ఆ కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను మన SNT గ్రూప్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కొత్త ఆప్షన్ అనేది వచ్చింది, గ్రూప్ సెట్టింగ్స్ అనేది. సో ఈ గ్రూప్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ మనకి ప్రీవియస్గానే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు కనుక మనం గ్రూప్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి ఎడిట్ గ్రూప్ ఇన్ఫో, రెండు ఎడిట్ గ్రూప్ అడ్మిన్స్ అని. సో ఇక్కడ గ్రూప్ ఇన్ఫో ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఎడిట్ చేసుకుని ఇక్కడ మనం ఆల్ పార్టిసిపెంట్స్ కనుక సెలెక్ట్ చేస్తే పైన ఉన్న ఆప్షన్స్ చూడండి, వాళ్ళు గ్రూప్ సబ్జెక్ట్ అనేది ఐకాన్ అండ్ డిస్క్రిప్షన్ ఈ మూడింటిని చేంజ్ చేయగలరు. సో మనం ఇప్పుడు చూసినట్లయితే గ్రూప్ అడ్మిన్గా ఉంటాము. సో కానీ మన గ్రూప్ ఒక ఐకాన్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, మనం కనుక గ్రూప్ అడ్మిన్ అయితే ఇక్కడ ఓన్లీ అడ్మిన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మన గ్రూప్ ఐకాన్ అనేది మనం తప్ప ఎవరు చేంజ్ చేయలేరు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎడిట్ గ్రూప్ అడ్మిన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కనుక మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి లిస్ట్ అనేది వస్తుంది. సో మీకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న రైట్ టిక్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు గ్రూప్ అడ్మిన్స్గా అయిపోతారు. సో ఇవే ఫ్రెండ్స్ ఈ గ్రూప్ అడ్మిన్ యొక్క సెట్టింగ్స్ అనేవి చూసారు కదా. సో ఈ సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.